पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Glands and human behavior చదువుకుంటాం. సో మానవుడిలో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ వాటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా మానవుడిని నడిపిస్తుంది అనేటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది పీనియల్ గ్లాండ్ నిన్న కంప్లీట్ చేసుకున్నాం. అదే మనం పిట్యూటరీ గ్లాండ్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న చెప్పుకున్నటువంటి డెఫినేషన్. This gland has been called nature's darling treasure. Pituitary gland ఏమన్నారంటే nature's darling treasure, being cradled in an egg like a skull within a skull, as most of the glands do in some form or other. It has a close relation to sex and is also related to such periodic phenomena as sleep and sex epochs. సో పీరియాడిక్ ఫినామినా మన దేహంలో నడపబడుతూ ఉన్నదంతా కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ వలన. ఇది ప్రధానంగా మన యొక్క నిద్రని, తర్వాత మనలో సెక్స్ ఆస్పెక్ట్స్ని, వీటి మీద దీనికి కంట్రోల్ ఉంటుంది. We are told that it is a gland of continued effort of energy consumption and is essential to life. It is believed to stimulate the brain cells and to have a direct and important bearing upon the personality. కనుక ఇది మనలో ఉండేటువంటి జనరల్ యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ అన్ని కూడా దీని ఆధీనంలో నడుస్తుంటాయి. పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఆధీనంలో జనరల్ యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తుంటాయి. అందు గురించి ఈ గ్లాండ్ దీనికి చాలా ఎనర్జీ కన్సంప్షన్ అవసరం. అందు గురించి బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఫిజికల్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలనుకుంటాం, కానీ బ్రెయిన్తో వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి. అంటే బ్రెయిన్ ఈజ్ ఫంక్షనింగ్. అన్ని సిస్టమ్స్ మన దేహంలో ఉండేటువంటి వాటి అన్నిటికన్నా బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎక్కువ. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ అక్కడ ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు వర్క్ వెల్. Of continued effort of energy consumption and is essential to life. It is believed to stimulate the brain cells and to have a direct and important bearing upon the personality. We are also informed that insufficient pituitary development causes or at least accompanies conspicuous moral and intellectual inferiority and lack of self-control, but that with a good pituitary development, there will also be pronounced mental activity and endurance. It seems to have a very close connection with our emotional and mental qualities. సో పిట్యూటరీ యొక్క అండర్ డెవలప్మెంట్ వస్తే కనుక వాళ్ళు డల్ ఇడియోటిక్ అయిపోవడం, ఇదంతా మన హోమియోపతిగా చెప్పుకోవాలి. వాడు బ్యూఫో బెరటకార్ పేషెంట్స్, ఎలిబోరస్ ఇలా అయిపోతారు వాళ్ళు. సో అదే పిట్యూటరీ గ్లాండ్ చక్కగా డెవలప్ అయితే వాళ్ళు చక్కగా ప్రతిభావంతులుగా ఉంటుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఇంపాక్ట్ మన యొక్క ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీస్ మీద చాలా ఉంటుంది. అది మనం బాగా తెలుసుకోవచ్చు. దీనికి the pituitary, as we have said, is really two glands in one. The secretion of posterior pituitary is pituitary.
The post pituitary governs the maternal sexual instincts and their sublimations, the social and creative instincts. సో పోస్టీరియర్ పిట్యూటరీ వలన మనలో ఏంటి సెక్రెట్ అవుతుంటుందంటే మెటర్నల్ సెక్షువల్ ఇన్స్టింక్ట్స్. సో మెటర్నల్ అంటే ఒక తల్లి ప్రేమ సహజంగా జీవుల మీద కలగాలి అంటే అది పోస్టీరియర్ పిట్యూటరీ వలన అది జరుగుతుంది. తర్వాత సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ ఒకటి, అండ్ ద సబ్లిమేషన్ ది సోషల్ అండ్ క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్. It might be said to energize deeply the tender emotions for all the basic sentiments, as opposed for the intellectualized self-protective sentimentalism, tender-heartedness, sympathy, suggestibility are interlocked with its functions. మెయిన్గా ఒక చక్కటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది మనలో విచ్చుకుందిట అంటే అది ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది పోస్టీరియర్ పిట్యూటరీ. ఎదుటివాడు ఏదైనా కష్టంలో అంటే పాపం వాడిని చేపట్టుకుని వాడిని లేపుదాం అనేటువంటి థాట్ మనకు వచ్చింది అంటే దట్ మీన్స్ ఇట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పోస్టీరియర్ పిట్యూటరీ. సో పోస్టీరియర్ పిట్యూటరీ వలన మనలో ఈ ఫంక్షన్స్ మనలో చక్కగా నిర్వహింపబడుతున్నాయి. The secretion of anterior pituitary is unknown. The anterior pituitary has been depicted as the gland of intellectuality. By intellectuality we mean the capacity of the mind to control its environment by concepts and abstract ideas. సో ఎన్విరాన్మెంట్ లో మనం లావాదేవీలు అనేది అంటాం, అదంతా కూడా మన యాంటీరియర్ పిట్యూటరీ. పోస్టీరియర్ పిట్యూటరీ వేరు, యాంటీరియర్ పిట్యూటరీ వేరు, తల్లిదండ్రులు లాగా ఈ రెండు మన బ్రెయిన్ లో. Dr. Berman also adds mental activity is accompanied by increased functions of anterior pituitary if intellectual or of the post pituitary if emotional. Post pituitary ఎమోషనల్ నేచర్ సంబంధించినటువంటిది, యాంటీరియర్ పిట్యూటరీ ఏమో ఇంటెలెక్చువల్ సంబంధించినటువంటి. ఇంటెలెక్చువల్ గా నలుగురితో మాట్లాడటం చేయడం ఇది ఉంటుంది కనుక ఊరినే ఒక మాట దీనికి సంబంధించినది మనం ఒక థంబ్ ఫింగర్ గా చెప్తారు పామిస్ట్రీలో. ది అప్పర్ ఆస్పెక్ట్ ఇస్ ద విల్ ఆస్పెక్ట్, ది లోవర్ ఆస్పెక్ట్ ఇస్ ద అండర్స్టాండింగ్ ఆస్పెక్ట్. ఇది ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఇంటెలెక్చువల్ గా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఈ లోవర్ ఆస్పెక్ట్ అంటే ఫుల్ థంబ్ కరెక్ట్ గా డివైడ్ అవ్వకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ జనరల్ గా ఉంటుంది. ఏది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయి. సో అలా ఇక్కడ మన పిట్యూటరీ కూడా యాంటీరియర్ పిట్యూటరీ మన ఇంటెలెక్చువల్ కెపాసిటీస్ ని వీటిని ఇది చేస్తుంటుంది, పోస్టీరియర్ పిట్యూటరీ మన ఎమోషన్స్ ని వీటిని చూస్తుంటుంది. సో ఆ రకంగా ఇది Dr. Berman also adds mental activity is accompanied by increased function of anterior pituitary intellectual. From a study of these comments, it becomes apparent that the personality qualities, emotions, whether we mean maternal instincts shared with all animals, love of one's fellow men, or love of God, are regarded as largely dependent upon the condition of the pituitary gland. So emotional love nature ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్, as is also the ability to intellectualize. సో అది ఎబిలిటీ టు ఇంటెలెక్చువలైజ్ కూడా ఉండాలి. సో అందు గురించి పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా పనిచేయనటువంటి వాడికి అమ్మవారో తెలియదు, నాన్నవారో తెలియదు, అలా ఉంటారు. ఇడియాటిక్ పీపుల్ వాళ్ళు పాపం చాలా డల్ ఇడియాటిక్ గా అలా ఉండిపోతుంటారు. సో వాళ్ళు ఈ పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేషన్స్ కి మనం జాగ్రత్తగా ఇది చేసుకుంటూ వస్తే వాళ్ళగా విచ్చుకుంటాం. So approaching the problem from a different angle, the student of the Eastern wisdom proves the relative correctness of all these inferences. So ఈ రెండు కరెక్ట్ గా అంటే విచ్చుకోవాలి మనలో. ఒకటి ఏంటి ఇంటెలెక్చువల్, రెండు ఎమోషన్స్. ఎమోషన్స్ అనేది తప్పకుండా విచ్చుకోవాలి. అందు గురించి మన ఈస్టర్న్ లో మనకేం చెప్తారంటే ఈ గ్లాండ్ కరెక్ట్ గా విచ్చుకోవడం అనేటువంటి దానికి ఇక్కడ బొట్టు పెట్టుకోండి అని చెప్తారు. అందులో అంటే మగవాళ్ళు పెట్టుకోవాలి, ఆడవాళ్ళు పెట్టుకోవాలి ఖచ్చితంగా. కానీ ఆడవాళ్ళకి సహజమైనటువంటి ప్రేమ మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఉండడానికి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు. మగవాడు ఎగ్గొట్టేస్తుంటారు కానీ ఆడవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల ఏమవుతుంటే ఇక్కడ ఈ పోస్టీరియర్ పిట్యూటరీ అండ్ యాంటీరియర్ పిట్యూటరీ ఇవి ఉంటాయి. సో పోస్టీరియర్ పిట్యూటరీ చక్కగా వాళ్ళకి స్టిమ్యులేట్ అవుతుంటుంది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఏదన్నా ఫస్ట్ ఏదైనా జరిగితే ముందు వాళ్ళు చేయబట్టుకుని పిల్లల్ని లేపుతారు. వాళ్ళు మా తండ్రి కన్నా తల్లి ఫస్ట్ లేపుతుంది వాళ్ళు, అట్లా అన్నది అది. సో అది మనలో విచ్చుకోవడానికి ఇది
మన ఈస్టర్న్ విజ్డమ్ ప్రూవ్స్ ద రిలేటివ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్ఫరెన్సెస్. నెక్స్ట్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్. Thyroid is throat secretion, thyroxine. Of the thyroid gland, more is known than the pineal gland or the pituitary body. And from the standpoint of the Eastern wisdom, this was to be expected. So, ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నటువంటిది అంటే మిగిలిన 2 గ్లాండ్స్ కన్నా ఈ గ్లాండ్ గురించి కొంచెం ఎక్కువగా అవగాహన ఏర్పడతాం. ఎందుకంటే అది కొంచెం తేడా వస్తే మన యొక్క ఫంక్షనాలిటీ వీటన్నిటిలో చాలా తేడాలు వచ్చేస్తాం. అందు గురించి ఒంట్లో ఏమాత్రం బాగోకపోయినా ఏమాత్రం తేడాగా ఉన్నా ముందు మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించండి అంటారు. అంటే ఏంటి, దీని మీద కొంత అవగాహన పెరిగింది ఇప్పుడు జీవులకి. మిగిలిన వాటి గురించి కొంచెం తక్కువగా ఉంది, దీని మీద కొంచెం అవగాహన ఏర్పడుతుంది. దిస్ గ్లాండ్ ఈస్ ఫౌండ్ astride the neck above the windpipe close to the larynx and is very large gland. It was once a sex gland, is frequently called the third ovary. సో ఏమాత్రం మనలో ఈ ఫంక్షనాలిటీలో రిప్రొడక్టివ్ సిస్టంలో తేడా ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు ఏం చెప్తారంటే డాక్టర్లో థైరాయిడ్ టెస్ట్ చేయించాను. థైరాయిడ్ అబ్నార్మల్ గా ఉంటే ఈ ఫంక్షనాలిటీలో తేడా వస్తుందని ముందు థైరాయిడ్ చూడండి. దాన్ని ఏమన్నారంటే థర్డ్ ఓవరీగా చెప్పారు. అంటే దీని గురించి మనకి ఏమని చెప్తారంటే మన కాస్మిక్ ఫైర్ లో ది లోవర్ ఆర్గాన్ ఈస్ ఫర్ ది రిప్రొడక్షన్, ది థ్రోట్ సెంటర్ ఈస్ ఫర్ ది క్రియేటివ్ ఆస్పెక్ట్. సో క్రియేటివ్ ఆస్పెక్ట్ మనలో విచ్చుకునేటువంటిది థ్రోట్ సెంటర్ ద్వారా. సృష్టి అనేటువంటిది ఆవిర్భావం అయినటువంటిది థ్రోట్ సెంటర్ ద్వారా. సో ఈ సృష్టి అనేటువంటిది భగవంతుడి యొక్క థ్రోట్ సెంటర్ ద్వారా బయటకు వచ్చింది. సో క్రియేటివ్ ఆస్పెక్ట్ మనలో విచ్చుకోవడం అనేటువంటి థ్రోట్ సెంటర్ లో జరుగుతుంది. అందు గురించి దానికి నేను దీనికి సంబంధం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ఈ హయ్యర్ ఆస్పిరేషన్ గా ఉంటాడో వాడిలో తెలియకుండా లోవర్ ఇన్స్టింక్ట్స్, సెక్స్ ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ అలా నలిఫ్ అయిపోతుంటాయి. సో దానికే మనకి ఏమని చెప్తారంటే వాక్కు, ఉచ్చారణ వీటిని శ్రద్ధగా గమనిస్తూ వాటిని ధ్యానం చేస్తూ ఉండండి అని చెప్తారు. ఇవి ఎప్పుడైతే చేస్తుంటాడో వాటిలో లోవర్ ఫ్యాక్టర్స్ ఏవి పనిచేయం వాడికి వాటి మీద వాడు అలా స్వామిత్వం సాధించుకుంటూ వెళ్ళిపోతాడు. This the gland is found astride the neck. It was once a sex gland, is frequently called the third ovary, is always involved in ovarian cases. In the lower vertebrates, it is clearly connected with the ducts of sexual organs. But in the march of evolution upwards, that relationship is lost. The thyroid migrates more and more to the head region to become the great link between sex and brain. So, సృష్టిలో ఈ రెండు సపరేట్ అయ్యాయండి. పూర్వంలో ఈ రెండు ఒకటే దగ్గరగా ఇలా లింకప్ గా ఉండేవట. ఈ రెండు తర్వాత ఈ రెండు సపరేట్ అయ్యాయి. అందు గురించి మన షట్ చక్రాల్లో కూడా మనకి ఏం చెప్తారంటే స్వాదిష్టాన చక్రము, విశుద్ధి ఈ రెండింటికి లింకప్ అని చెప్తారు. సో స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి అప్వర్డ్ టర్న్ అవ్వాలి అంటే కనుక మనం వాక్కు, ఉచ్చారణ, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు వీటిని బాగా గమనించండి. మీలోంచి వాక్ ఎక్కడి నుంచి పుడుతుందో గమనించండి. ఇది చేస్తుంటే మీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి సెక్స్ ఇన్స్టింక్ట్స్ నుంచి వీడు అలా అప్లిఫ్ట్ అయిపోతాడు. అని చెప్తే నువ్వు అది చూడకు, ఇది చూడకు, అవి చదవకు, ఇవి చదవకు అని చెప్తుంటే వాడు మన తప్పించుకొని చూద్దామా, మన తప్పించుకొని చేద్దామా అని అనుకుంటుంది పిల్లడికి. గురించి అలా కాకుండా ఇలా చేస్తే వాడు ఆటోమేటిక్ గా వీటిని చాలా అప్లిఫ్ట్ అయిపోతాడు. That relationship is lost. We are told also that it is the great differentiator of tissues and has antitoxic power. It has great differentiator of tissues. అంటే ఇది అంటే మనలో ఏది శుద్ధమైనటువంటిది ఏది ఇది అనేటువంటిది చక్కగా దీన్ని తెలియజెప్పేటువంటి విషయం మన దీని ద్వారా వ్యక్తం అవుతుంది, మన యొక్క వాక్ ద్వారా. సో కనుక ఏది కరెక్ట్ అనేటువంటిది దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాక్. సో అందు గురించి ఇట్ డిఫరెన్షియేట్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ హ్యాస్ యాంటీటాక్సిక్ పవర్, ప్రివెంటింగ్ పాయిజనింగ్ అండ్ ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్ టు పాయిజన్. సో ఇట్ ప్రివెంట్స్ పాయిజనింగ్. మనం ఎదుటివాడు బాగా బాధలో ఉన్నాడు అనుకోండి, ఏమంటే డాక్టర్లు ఏవో చెప్తారు, నువ్వే పట్టించుకుంటావు, వీళ్ళు ఇలానే చెప్తారు, నువ్వేం పట్టించుకోక, ఏం లేదు మా వాడికి ఇలానే జరిగింది, వాడు 2 రోజుల్లో తగ్గిపోయిన వాడు శుభ్రంగా ఇప్పుడు హాయిగా తిరుగుతున్నాడు, నువ్వు నేను మైండ్లో పెట్టుకోకనేది వాడికి ఏమైంది, మనం చెప్పినటువంటి థాట్ వలన వాడు అప్పటిదాకా అలా ఉంటున్నటువంటి వాడు అమ్మయ్య పర్వాలేదు అయితే మనకు కూడా తగ్గిపోతుంది అన్నమాట అన్నటువంటి ధైర్యం వచ్చింది. అంటే ధైర్యం ఎలా వచ్చింది?
అంటే దానికి యాంటీటాక్సిక్ పవర్ దీనికి ఉంది. మనం చెప్పేటువంటి మాట ఎదుటివాడికి అంత ఇది ఇస్తుంది. సో ఈ పాయిజనింగ్ ఆస్పెక్ట్ అన్నటువంటి దాంట్లో నుంచి మనం అప్లిఫ్ట్ చేయగలిగేటువంటిది ఏంటంటే ది థైరాయిడ్ గ్లాండ్ ఆర్ థ్రోట్ సెంటర్. Above everything else, however, the thyroid gland is the controller of the metabolism of energy. It has been called the efficient lubricator of energy transformation and is the great catalyst of energy in the body. So మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ అంటే ఇది మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా మన లైఫ్ లీడ్ చేసి పెట్టేటువంటిది అంతా కూడా మన థైరాయిడ్ గ్లాండ్. అందు గురించి ఇది మెయిన్ ఎనర్జీ. మనకి ఎనర్జీ ఎక్కువగా ఎక్కడ మనం దాన్ని ఎక్కువ మనం లాస్ అవుతుంటాం అంటే ఎక్కువ మనం వాడుతుంటాం. దీనికి ఎక్కువ ఎనర్జీ మనం వాడేస్తుంటాం, తెలియదు మనం. అందు గురించి దీని అంటే ఎనర్జీ కెటలిస్ట్ అన్నట్టు థైరాయిడ్ గ్లాండ్. అందు గురించి ఇట్ ఈస్ ద గ్రేట్ కెటలిస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ. ఎందుకంటే మనం మాట్లాడాలి అంటే మన బ్రెయిన్ దానికి ఎంతో పని చేయాలి, దానికి తగ్గట్టుగా వాక్ అనేటువంటి తయారవ్వాలి. ఆ వాక్కును మనకి వైఖరి స్థితిలో తీసుకొస్తుండాలి. దీనికి చాలా ఎనర్జీ అవుతుంది. తెలియకుండా అదేదో ఫ్రీగా వచ్చినటువంటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ లాగా మనం అలా మాట్లాడేస్తుంటాం. మనం ఎవరైనా ఫోన్ చేస్తుంటారు, అది ఉండకూడదు మనకు అసలు. ఇట్ కంట్రోల్స్ ద స్పీడ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇస్ ద కీ నోట్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్. ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ టు లైఫ్. అంటే లైఫ్ ఆస్పెక్ట్ చాలా వరకు థైరాయిడ్ గ్లాండ్ యొక్క అధీనంలో నడుస్తుంటుంది. దీనికి భిన్నంగా లైఫ్ అంటే తెలుసు నథింగ్. గురించి థైరాయిడ్ గ్లాండ్ తక్కువ అయితే క్రిటినిజం అంటారు. ఇప్పుడు ఏం తెలియకుండా వాడుకుని డల్ పిల్లాడలాగా అలా అయిపోతాడు పుట్టుకతో. అందుకని థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ మన బాడీలో చాలా ఉంది. దాన్ని చక్కగా రెగ్యులేట్ చేసుకోగలిగేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే ఏంటంటే వాక్కు యందు నియమం కలిగి ఉండాలి. వాడు ఎవడో ఫోన్ చేశాడు కదా అని మనం అలా గంటల తరబడి మాట్లాడేయడం కానీ గండి చేయకూడదు. ఎందుకంటే త్రూ స్పీచ్ వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అది మనకు తెలిస్తే మనం వాక్కుని మనం అంత దుర్వినియోగం చెయ్యమ్మా. అంటే మన సొంత ఎనర్జీ వాడు ఫోన్ చేశాడు కదా మనం మాట్లాడుతుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్. Through the work done with subnormal people, deficients and idiots, investigators have come to the conclusion that, in the words of Dr. Berman, without thyroid there is no complexity. There can be no complexity of thought, no learning, no education, no habit formation, nothing. ఏం ఉండదు. థైరాయిడ్ గ్లాండ్ దాని ఫంక్షనాలిటీ వల్ల సమస్తం ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ వాటిలో పని చేయట్లేదుట, వాళ్ళు థైరాయిడ్ గ్లాండ్ ఇది అవ్వట్లేదుట అంటే చాలా డల్ ఇడియోటిక్ ఇదైపోతారు వాళ్ళు. No response to energy for situations, as well as no physical unfolding of faculty and function, and no reproduction of kind, with no sign of adolescence at the expected age, and no exhibition of sex tendencies thereafter. వాళ్ళు ఒక సెక్స్ ఇన్స్టింక్ట్స్, సెక్చువల్ థింగ్స్ ఇవన్నీ మెచ్యూర్ అవ్వడం ఇవన్నీ లాస్ అయిపోతాయి. సమస్తము అంటే వాడి యొక్క ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి, థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటాయి. అందు గురించి థైరాయిడ్ గ్లాండ్ మనం ఇవి చాలా ప్రధానమైనటువంటి గ్లాండ్స్ వల్ల. We are also told that sensitivity, the ability to determine between grades of sensation or acuteness of perception, is another thyroid quality. Grades of sensation or acuteness of perception. ఏంటి ఇప్పుడు ఎలా మనం చేయాలి, ఇది ఎంతవరకు ఇది కరెక్టు, ఇది మనం వెంటనే పరిగెట్టి వెళ్ళాలా ఊరు, లేకపోతే 2 రోజులాగా వెళ్ళొచ్చా, ఇలాంటి ఫంక్షనాలిటీ అంతా కూడా మన థైరాయిడ్ గ్లాండ్ వల్ల. అన్ని బ్రెయినే అనుకుంటాం మనం, అంత సమస్తం ఇక్కడే ఉందని అనుకుంటాం, బ్రెయిన్ అనుకుంటాం. కానీ ఈ రకమైనటువంటి డిస్టింగ్విషింగ్ నేచర్ ఇదంతా కూడా థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనలో జరుగుతుంది. అక్యూట్నెస్ ఆఫ్ పర్సెప్షన్ ఇదంతా. జస్ట్ యాజ్ థైరాయిడ్ ప్లస్ ఈజ్ మోర్ ఎనర్జెటిక్, సో ఈజ్ హీ మోర్ సెన్సిటివ్. He feels things more, he feels pain more readily, because he arrives more quickly at the stage when the stimulus damages his nerve apparatus. So thyroid plus is more energetic, and so he is more sensitive.
థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఓవర్ స్టిమ్యులేషన్ అయిపోతుంది అంట, వాడు ఓవర్ సెన్సిటివ్ అయిపోతున్నాడు. ఇప్పుడు నేను చిన్నప్పుడు చిన్న విషయాలకి వాడు కోపం వచ్చేస్తుంటాడు, తిట్టేస్తుంటాడు, కొట్టేస్తుంటాడు, వాడు ఏం చేస్తాడు వాడికి తెలియదు. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. He feels things more, he feels pain more readily. ఒక 2 నిమిషాలు ఉండండి, కాఫీ ఇస్తాను అనుకోండి వైఫ్, వీడు అనుకుంటాడా వారా ఎన్ని కాఫీ ఇచ్చారు అన్నట్టు వీడికి సన్నట్టే వాడికి వచ్చేస్తుంది ఇంపల్స్. నాకు నేను ఇంటికి రాగానే నాకు కాఫీ అయినట్టు అని చెప్పి లాస్ట్ అంతగా ఇచ్చేస్తాను. ఎందుకలా కొట్టేస్తున్నాడో వాడికే తెలియదు. అదన్నమాట ఓవర్ స్టిమ్యులేషన్ అయిపోతే అలా అయిపోతుంది. Because he arrives more quickly at the stage when the stimulus damages his nerve apparatus. The thyroid, like the pituitary, has also close connection with the memory. The pituitary seems to be related to preservation of the memory deposit. The thyroid memory applies particularly to perception and percepts. So, pituitary వలన మన మెమరీ ఇదంతా కూడా రికార్డే ఉంటుంది. థైరాయిడ్ వలన అది బయటకు తీసి ఇదా అన్నట్టు చెప్పగలిగేటది మన థైరాయిడ్. పిల్లల్లో వాళ్ళకి సరిగ్గా గుర్తుండట్లేదని కానీ, సరిగ్గా ఇదే తోందన్నటువంటిది కానీ, ఇలాంటిది ఉంటుంటే వాళ్ళు థైరాయిడ్ యొక్క ఫంక్షనాలిటీలో తేడా వస్తుందని కూడా మనం గమనించవచ్చు. అంత మాత్రం వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేస్తే అది నార్మల్ ఉంటే ఉండవచ్చు, కానీ దాని యొక్క ఫంక్షనాలిటీలో దెబ్బతింది ఫస్ట్. సో వాళ్ళకి అవి జాగ్రత్తగా మనం చూసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ చక్కగా ఫంక్షన్ అయ్యేటట్టుగా. అంటే ఏంటి, వాడికి నోటికి వచ్చిన వల్ల వాడు పాటలు పాడేయకుండా ఏది చేసేయకుండా వాడికి జాగ్రత్తగా ఒక చక్కటి శ్లోకాలు ఏమైనా నేర్పిస్తే వాడి థైరాయిడ్ గ్లాండ్ చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది. వాడు చక్కగా ఇవన్నీ కూడా సెట్ అవుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి ఈస్టర్న్ ఫిలాసఫీ అంతా కూడా వెరీ పర్ఫెక్ట్, వెరీ సైంటిఫిక్. ఇదో మూఢనమ్మకాలను ఇలాంటివి ఏవి మనం అనుకోవాల్సిన పని లేదు. Percepts the pituitary to conception, reading, studying, thinking and conception. సో ఆ రకంగా ఇది సహాయపడుతుంది మనకి. సో కాన్సెప్ట్ అన్నటువంటిది తయారు చేసి పెట్టేటువంటిది ఇది. కాన్సెప్ట్ తయారు చేసినటువంటి దాన్ని చక్కగా విపులించి వివరించి చెప్పగలిగేటువంటిది థైరాయిడ్. పిట్యూటరీ, థైరాయిడ్ ఈ రకంగా మనలో ఈ ఫంక్షన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈజ్ థైమస్. Of the thymus gland, we know particularly nothing of it is one of the most mysterious of all. Like the pineal gland, it is regarded as the gland of childhood, but both as a baffle investigation. థైమస్ గ్లాండ్ అనేటువంటిది మన యొక్క ఇక్కడ ఉంటుంది. సో ఇది మనలో చిన్న పిల్లడిగా ఉంటున్నటువంటి వాళ్ళలో ఉంటుంది, తర్వాత ఇది పనిచేయడం ఆగిపోతుంది. సో ఇది చిన్నపిల్లలకి సంబంధించినటువంటి మనస్తత్వానికి సంబంధించినటువంటి గ్లాండ్, థైమస్ గ్లాండ్. The thymus gland is situated in the chest, covers the upper portion of the heart, and perhaps has relation to nutrition and growth. థైమస్ గ్లాండ్ మన చక్కగా పనిచేస్తుంటే వాడు చక్కగా చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి వాడు చక్కగా వాడు పెరిగి పెద్దవాడు అవ్వగలగటం ఇదంతా కూడా జరుగుతుంది. It seems to be connected with the irresponsible nature of children, and when over-functioning in adult years produces the irresponsible man or woman and the immoral people. అంటే ఇది సరిగ్గా ఫంక్షన్ చేయకపోతుంటే ఏమవుతుందంటే వాడు రెస్పాన్సిబిలిటీ టేక్ ఓవర్గా వీడు ఉంటాడు. ఇది హృదయ కేంద్రం. హృదయ కేంద్రం అంటే ఏంటి? ప్రేమ. ప్రేమ అనేటువంటిది చక్కగా విచ్చుకుని ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఆ క్షణంలో వాడు ఏం చేయాలో అది చక్కగా వాడికి పడుతుంది. ప్రేమ అనేటువంటి చక్కగా విచ్చుకోకుండా ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు, అక్కడ 2 సీట్లు ఉన్నాయి, ఒక తల్లి పిల్లాడిని ఎత్తుకుని ఉంది, ఆవిడ కూర్చోబెడదా అనేటువంటి జాతకన్నా ముందు నేను కూర్చుని పోదా, నాకు సీట్ లేకపోతే ఎట్లా, గంటలే ప్రయాణం చేయాలనేటువంటి. కనుక ఈ ప్రేమ అనేటువంటిది వాటిలో విచ్చుకుంటే వీడు చక్కగా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వీడు పనిచేస్తుంటాడు. ఈ థైమస్ గ్లాండ్ అనేటువంటి చక్కగా విచ్చుకోకపోతే వీడు ఏం చేస్తాడంటే వీడు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. వీడు తెచ్చుకుని టిఫిన్ తినేస్తాడు, పిల్లాడికి భార్యకి పెట్టడు. ఇలాంటి బిహేవియర్స్ అన్నీ వచ్చేస్తుంది. కనుక అది థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ. Pancreas. Most of the information given in connection with pancreas is strictly physiological and therefore out of place here. So మనకి pancreas గురించి ఏదైతే తెలుసో అది ఏది ఇక్కడ టచ్ చేయట్లేదు వీళ్ళు. Suffice it to say, however,
that it lies in the abdomen and is close to the solar plexus and is closely concerned with the mobilization of energy for physical and mental purposes. Mobilization of energy for physical and mental purposes. సో ఎనర్జీ తీసుకున్నటువంటి ఆహారమును చక్కగా మనకి మైండ్కిను బాడీకి చక్కగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అందివ్వగలిగేటువంటి కార్యక్రమం మన యొక్క ప్యాన్క్రియాస్కి ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి ఆహారం మంచి ఎనర్జీ బ్రెయిన్కి ఎంత కావాలో అంత పంపించడం, దేహ భాగములకు ఎంతెంత కావాలో అంతంత పంపించడం అనేటువంటి యొక్క కార్యక్రమం ప్యాన్క్రియాస్. It has two secretions, both insulin, one concerned with the digestive process and the other known to be vital to the metabolism of sugar. సో ఒకటి మనం తీసుకున్నటువంటి ఆహారంను చక్కగా అరిగించగలిగేటువంటి శక్తి ప్యాన్క్రియాస్ ఉంటుంది. ఇంకొకటి మనం తీసుకున్నటువంటి దాన్ని చక్కగా అది దేహ భాగములకు పంచి ఇచ్చుట, అక్కడ ఎనర్జీ అటువంటిదిగా చేసి ఇవ్వబడుట అంటే దానికి రెండో కార్యక్రమం. Without sufficient sugar for the cells, no muscle work or nerve work. Sufficient sugar బాడీకి లేదనుకోండి, బాడీ పని చేయలేదు, నీరసంగా ఉంది అయితే టాబ్లెట్ వేసుకుంటాడు, కానీ దానికి షుగర్ సప్లై చేయండి అనేటువంటిది లేకుండా. సో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎండోక్రైన్ సిస్టంలో ఈ డయాబెటీస్ గురించి మనకి రైట్ కన్సెప్షన్ కరెక్ట్గా ఏర్పడలేదు కాబట్టి దానికి రైట్ మెడిసిన్ అనేటువంటిది ఇప్పటికి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ సాగుతున్నాయి. ఎందుకంటే దానికి ఇట్ ఈస్ ది డైజెస్టివ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి విషయం అక్కడ. సో దాన్ని ఎలా సెట్ చేయాలి అనేటువంటిది ప్రస్తుతం మోడర్న్ సైన్స్ ఇంకా అర్థం కానిటువంటి పరిస్థితిగానే ఉంటుంది. బాడీకి ఎనర్జీ కావాలి, గ్లూకోజ్ కావాలి. తీసుకునేటువంటి ఆహారంలో గ్లూకోజ్ తగ్గించేస్తున్నాడు, గ్లూకోజ్ బ్లడ్లో ఉండిపోతుంది. దీన్ని బాడీకి ఎలా అందించాలి అన్నటువంటి విషయంలో మెడికల్ సైన్స్ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్లో. No muscle work or nerve work, essentials in the struggle for existence are possible. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్జిస్టెన్స్కి సర్వైవల్కి పనిచేయడం, దాని గురించి శ్రమ పడడం అనేటువంటి జరిగింది. సో అందు గురించి పాపం వీడికి మజిల్ వీక్నెస్, నెర్వ్ వీక్నెస్, న్యూరోపతి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. అంటే బాడీకి గ్లూకోజ్ కావాలి, బ్లడ్లో గ్లూకోజ్ ఉంది, దీనికి అటాచ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సైన్స్ ఇంకా అవగాహన చేసుకోలేకపోతుంది. లేదా జీవుడుగా ఉంటున్నటువంటి వాడు వీడిలో ఆ కెపాసిటీ లాస్ అయింది. అంటే ఒక నాన్నగారు ఏమనేవారంటే షుగర్ది ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ డైజెస్టివ్ సిస్టమ్ అనేవారు. నాకు అది అంతగా నాకు అప్పుడు అన్నారు, కానీ నాకు అది అంతగా నాకు అర్థం కాలేదు ఆ పాయింట్. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ఎండోక్రైన్స్. How he is saying it is with digestive system అన్నట్టుగా నాకు పూర్తిగా అవగాహన అవ్వలేదు. బట్ హియర్ మాస్టర్ జాల్గల్ is saying it is closely related with the digestive process. సో మనం తీసుకున్నటువంటి ఆహారం మనకి చక్కగా దాన్ని గ్లూకోజ్గా ఉన్నటువంటి దాన్ని చక్కగా బాడీకి అది అందివ్వగలిగేటువంటిది మనం పెంపొందించుకునేటువంటి కార్యక్రమం మనకి ప్యాన్క్రియాస్ చేసి ఇస్తుంది. ఎందుకంటే బాడీకి గ్లూకోజ్ ఉంటేనే మన మజిల్స్, నెర్వ్స్ ఇవన్నీ పనిచేయాలి. గ్లూకోజ్ అనేటువంటిది మన మజిల్స్కి వీటికి అందివ్వబడటం అనేటువంటి కార్యక్రమం ప్యాన్క్రియాస్. సో ఈ రకంగా ప్యాన్క్రియాస్ యొక్క ఫంక్షన్ అనేటువంటిది మన దేహంలో ఇచ్చారు. నెంబర్ 6 one is adrenals. Location behind the kidneys, secretion of the cortex, adrenals unknown, of the medulla, adrenals, adrenalin. సో ఇది ప్రధానంగా ఒకటి కార్టెక్స్, మెడులా, ఇవి రెండు ఫంక్షన్స్ అడ్రినల్ గ్లాండ్స్ లోంచి వచ్చేటువంటిది. The adrenal glands are each of them dual and are situated on both sides of the abdomen, at right and back of the kidneys. They are concerned with general growth and the growth of the brain cells. The adrenal cortex secretion is one source of the internal secretions producing maturity. So దీనివల్ల ఏంటంటే అడ్రినల్ కార్టెక్స్ సెక్రెషన్, అడ్రినల్ మెడ్యులా, ఇవి రెండు ఫంక్షన్స్ ఉంటాయి మనకి అడ్రినల్ గ్లాండ్స్. ఇవి కరెక్ట్గా కిడ్నీస్ పక్కనే వాటికి క్యాప్స్ లాగా ఉంటాయి. కిడ్నీకి పైన చిన్న గ్లాండ్స్ లాగా ఉంటాయి.
అవి రెండు హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి మన బాడీలో. ఒకటి ఎడ్రినల్ కార్టెక్స్ అన్నారు, ఇంకొకటి ఎడ్రినల్ మెడ్యులా అన్నారు వాటిని. ది ఎడ్రినల్ కార్టెక్స్ సెక్రెషన్ ఈజ్ one source of the internal secretions producing maturity. The adrenal glands, however, are primarily the glands of combat. They produce that immediate and active response which men exhibit in times of danger or anger. సో ఇమీడియట్ అండ్ యాక్టివ్ రెస్పాన్స్ అంటుంది మనలో. అంటే ఆ సెకండ్లో వీడు టక్కన వీడు తప్పించుకోవడం, కానీ ఆ సెకండ్లో వీడు ఆ పరిస్థితుల నుంచి వీడికి మైండ్ పనిచేసి వీడు వెంటనే దాని నుంచి వీడు పైకి రాగలగడం కానీ, ఇలాంటి ఫంక్షనాలిటీ అంతా కూడా ఎడ్రినల్ కార్టెక్స్ అండ్ ఎడ్రినల్ మెడ్యులా చేస్తుంది. which men exhibit in times of danger or anger, and their secretion is stimulated in times of emergency. Pain, rage, and fear have a definite effect upon the discharge. గురించి మనకి నొప్పి అనేటువంటిది మనకి దేనికి తగ్గట్లేదు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే కార్టిసోల్స్ ఇచ్చేస్తారు. కార్టిసోల్ ఇచ్చేస్తే దట్ ఈస్ అదే ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ కండిషన్స్ లో ఈ గ్లాండ్ పనిచేయాలి. సో దాని యొక్క సెక్రెషన్స్ వీడు తెచ్చేటికి ఈ మామూలు పెయిన్ గా ఉండేటువంటి అన్ని కూడా ఏవి ఇంకా సౌండ్ చేయదు, పెయిన్ బాడీలో ఉండేటువంటి పెయిన్ అంటారు. సో అది రాంగ్ గా వీళ్ళు కార్టిసోల్స్ అనేటువంటి ఇచ్చేస్తుంటారు మామూలుగా. పెయిన్, రేజ్ అండ్ ఫియర్ have a definite effect upon the discharge, and we are told all the evidence points to its medulla as the secretor of substance which makes for the phenomena of fear. సో ఇది మనలో ఏం చేస్తుంటుందంటే మెడ్యులా ఫినామినా ఆఫ్ ఫియర్ అనేటువంటిది మనలో ఏం చేస్తుంది. ఈ ఫియర్ అనేటువంటిది అంటే జీవుడు పరిస్థితిని చూసి భయపడుట అనేటువంటిది వీడికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దాని నుంచి వీడు తప్పించుకోవాలంటే వీడు చేస్తాడు. ఉదాహరణకు భయపడడం అనేటువంటిది లేదనుకోండి, అప్పుడు వీడు ఆ పరిస్థితికి అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి దానివల్ల వాడు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు వెంటనే ఇక్కడ మనం టేక్ బ్యాక్ అవ్వాలి అనేటువంటి స్టిమ్యులేషన్ మనకు రాకపోతే మనం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. సో ఆ ఫంక్షన్స్ మనలో పనిచేసి పెట్టేదంతా కూడా ఎడ్రినల్ కార్టెక్స్ అండ్ ఎడ్రినల్ మెడ్యులా ఇది మనకు చేసి పెడుతుంటాయి. అయితే నిన్న మనకి ఏమని చెప్తారంటే ఎడ్రినల్ కార్టెక్స్ అండ్ టు ఇట్స్ కార్టెక్స్ యాజ్ డామినెంట్ ఇన్ ద రియాక్షన్స్ ఆఫ్ యాంగర్. సో ఈ కార్టెక్స్ అనేటువంటిది మనం కోపంగా మనలో కోపము ఇది ఇలా అంటే కోపం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనకు ఒక బాగా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, ఈ ఎంట్రాన్ ఉన్నది చేసేదాన్ని వీడికి కోపం వస్తుంది. ధైర్యం లేదనుకున్నాడు కోపమే వస్తుంది, కోపం. కనుక ఈ కరేజియస్ ఆస్పెక్ట్ యానిమల్స్ లోనూ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్ లో. అయితే యానిమల్స్ లో ఏంటంటే అనగా దానికి ఇప్పుడు మనం ఈ పని చేస్తాం, దీని ఫర్దర్ కాన్సిక్వెన్స్ ఏమిటి అదంతా నాకు అనవసరం, ముందు ఎదురుగుండా అది కనిపించింది దాన్ని ఫినిష్ చేశారంటే నేను అనుకున్న పని అన్నటువంటిదే ఉంటుంది యానిమల్ యొక్క కాన్సెప్ట్. అందుకే దాని నెక్స్ట్ స్టెప్ ఆలోచించగలిగేటువంటి శక్తి యానిమల్స్ లో ఉండదు. అదే ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వీడో గొట్టంగాడు వచ్చాడు, వీడిని చంపేస్తే నెక్స్ట్ వాడెవడో పెద్దవాడు వస్తాడు, మళ్ళీ వాడిని అటాక్ చేయగలనా, నేను అటాక్ చేయలేను. అందు గురించి వీడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడే నేను తప్పించుకుని వేరే దారిలో నేను వెళ్ళిపోవడం చేయకు. ఇలాంటి ప్లానింగ్ అంతా కూడా హ్యూమన్ బీయింగ్ చేయగలరు. సో ఈ ఫంక్షనాలిటీలో ఈ డిఫరెన్స్ అన్నటువంటిది మనలో వర్తిస్తోంది. సో ఒక బీస్ట్ లాగా ఒక ఇదిగా పనిచేసేటువంటి ఇది యానిమల్స్ లో. అంటే అక్కడ యానిమల్ లో ఇంకా వాడికి కార్టెక్స్ ఏం చేస్తుందంటే ఇక వేరేది ఆలోచించలేదు, వాడి యొక్క కోపమే వాడిలో ప్రధానంగా ఉంటుంది. అదే హ్యూమన్ బీయింగ్ గా పిచ్చుకున్నటువంటి వాడు వీడు ఇక్కడ నేను కోపగించుకోవడం తప్పు, ఆయన నా యజమాని తిట్టాడు, ఓకే దట్స్ ఆల్ రైట్, నేను తప్పు సరిపించుకుంటాను. నేను ఇప్పుడు వీడిని కోపగించి నువ్వేంటున్నాను అనేది అనేసాడు అనుకోండి, నెక్స్ట్ డే ఏం చేస్తాడు వాడు లెటర్ చేతిలో పెడతాడు. అప్పుడు నేనే కదా ఇబ్బంది పడేది, నా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది కదా, నేను మాట్లాడు. ఇలాంటి ఇదంతా కూడా వీడికి ఎడ్రినల్ కార్టెక్స్ ఇచ్చేటువంటి ఇది. కరేజ్, there is more than instinct. This is an act of volition, a display of will, admitting that without the adrenal cortex,
such courage would be impossible. The chief credit for courage. So జీవుల్లో ఈ కరేజియస్ ఆస్పెక్ట్ లేదనుకోండి, లేదా పిల్లల్లో నేను వాళ్ళలో కరేజియస్ ఆస్పెక్ట్ చాలా లోగా ఉందనుకోండి. మరి ఇంటికి వాడు వచ్చాడు, వాడు పంపించారా అన్నాను, అమ్మ నేను పోను అన్నాడు అంటే వాళ్ళలో కరేజియస్ ఆస్పెక్ట్ చాలా డల్గా ఉంది. అందుకని వెళ్ళి వాడు చూడాలి, వాడు ఎవడు ఏమిటి అలా కుక్కను తోలరాడు, అబ్బో నేను పోను అన్నాడు అంటే వాళ్ళు ఈ కార్టెక్స్ అనేటువంటిది సరిగ్గా పనిచేయదు. ఏమాత్రం కొంచెం కూడా వాడికి ధైర్యం రావట్లేదు సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి ధైర్యం రావట్లేదు ఏంటంటే వాటిలో ఎటర్నల్ కార్టెక్స్ అనేది జరగదు. సో ఆ రకంగా మనలో ఇవి పనిచేస్తున్నాయి. In the proper conjunction of its secretion and that of the adrenal cortex that makes for true courage. So it is, we find that acts of courage have been recorded more often of individuals of the anti-pituitary type. అయితే కరేజియస్ ఆస్పెక్ట్ కొంత యాంటీరియర్ పిట్యూటరీ నుంచి కూడా మనకు వస్తుంది. దాని యొక్క ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మనకి ట్రూ కరేజ్ గా మనకి ఇది ఎటర్నల్ కార్టెక్స్ లో వచ్చి అది మనలో ట్రూ కరేజ్ గా నిలబడుతూ ఉంటుంది. సో వీటి యొక్క రెండింటి ఫంక్షన్స్ యొక్క దీని చేత మనలో కరేజియస్ ఆస్పెక్ట్ అనేటువంటి చక్కగా పెంచుకోవడం, ఎప్పుడు మనం భయపడాలి, ఎప్పుడు మనం ఎదుర్కోవాలి, ఎప్పుడు మనం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజెప్పేటువంటిది ఎటర్నల్ గ్లాండ్స్. సో కోపము, ఆవేశము, ధైర్యము ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎటర్నల్ కార్టెక్స్ ఇవన్నీ కూడా మనకి చక్కగా పనిచేసి యూజ్ చేస్తున్నాయి. Number 7th one is gonads. So secretion that of male testes and female ovaries. The gonads of interstitial glands are the sex glands of external secretion but are known to have an internal secretion also. వీటి యొక్క ఎక్స్టర్నల్ సెక్రెషన్స్ గురించి తెలుసుకున్నారండి, కానీ వీటి యొక్క ఇంటర్నల్ సెక్రెషన్స్ తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన. Their gross secretion is the medium for reproduction. It is unnecessary to dwell at length upon the effects of gonads on personality. Sex impulse and its various subsidiary effects, both physical and psychical, are well recognized and much studied, and the study largely of perversions and inhibitions have proved of paramount importance to the understanding of humanity. Paramount importance of understanding. అంటే సెక్చువల్ ఆస్పెక్ట్ మీద విపరీతంగా అక్కర్లేని చెత్త చెదారం అంతా చదివేస్తున్నారు, మోస్ట్ అన్రిక్వైర్డ్ అంతా చదివేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. పెర్వర్షన్స్ అన్నారు అంటే సరిగ్గా అవగాహన చేసుకోవట్లేదు చూడండి సెక్స్ ఆస్పెక్ట్ అంటే ఏమిటో. ఆ రకంగా గ్రంథాలని చదివి అంటే దాని గురించి ఓవర్ ఫోకస్ అయిపోతున్నారు జనాలు. Some psychologists relate all human reactions, physical, emotional and mental, to sex and sex alone. అసలు మెయిన్ ఇదేనండి అన్నట్టుగా వాళ్ళు పుస్తకాలు కూడా చదివేసుకుంటున్నారు చాలా మంది. And back of every extreme position, we know there lies a substratum of truth. Others regard sex as playing an important part, but not as responsible for entire story. మిగిలిన వాటిలో సెక్స్ మీద ఇదిగా లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, అంతే ఆటోమేటిక్ గా జరిగేటువంటి కావాలి. కానీ హ్యూమన్ బీయింగ్ వచ్చేటికి సెక్స్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అయిపోతున్నారు. తెలియని తనం బాగా వీళ్ళలో ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నారు. కనుక న్యాచురల్ గా ఒక యానిమల్స్ లో సెక్స్ గురించి గ్రంథాలు చదువుకోవట్లేదు, అవేమి వాటి గురించి ఏమి చదువుకోవట్లేదు. ఆ సృష్టిలో ఆ సమయం వచ్చేటికి ఆ చక్కగా పిల్లలను కంటున్నాయి అంతే. మోస్ట్ గారు ఏమంటారంటే ఒక జంతువు ఇంకొక మగ జంతువు ఆడ జంతువుని అన్టైమ్లీగా చూసినప్పుడు దానికి సెక్స్ ఇన్స్టింక్ట్స్ దానికి కలగట్లేదు, వేరే మానవుడికి కలుగుతుంది. అది ఫర్ ది ఎంటైర్ స్టోరీ. Others regard sex as playing an important part, but not as responsible for the entire story. The Eastern wisdom offers an interpretation which warrants consideration and which will appear when we consider the force centers and their relation to the glands. When we relate the force centers, అంటే మనలో ఉన్నటువంటి చక్రాలు వాటికి రిలేటెడ్ గ్లాండ్స్ వీటిని చక్కగా అవగాహన చేసుకుని, సో మనలో ఈ ఫోర్ సెంటర్స్ మనలో ఈ కుండలిని శక్తి చక్కగా అది అక్కడ స్టక్అప్ అయిపోతుంది. దాన్ని చక్కగా ఊర్ధగమనంగా మనం దాన్ని తీసుకెళ్లేట్టుగా మన యొక్క జీవన విధానం ఏర్పరచుకుంటే చక్కగా వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండడంగా ఉంటుంది. కానీ వాళ్ళు చూడంగానే ఒక సెక్షువల్ థాట్ వీళ్ళలో విచ్చుకోరు. Of all the foregoing and of many works
and articles on the subject, the following may be given as a brief summary. The whole subject is in an experimental stage and much remains to be done. ఈ ఎండోక్రినాలజీ గురించి అంత ఎక్స్పెరిమెంటల్ గానే ఉంది అని దీని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. Clearly, however, there is a close relationship between the glands and a similarity of function, and most of them have to do with the metabolism of the body and with the growth, and all of them seem closely related to sex life. All of them are closely related to sex life. So, మనలో ఉండేటువంటి అన్ని గ్లాండ్స్ కి సెక్స్ లైఫ్ కి there is close relation. Finally, they determine apparently the type and temperament of the personality. దీనివల్ల ఏంటంటే టైప్ అండ్ టెంపర్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ అంటుంది. అంటే ఎటువంటి వాడిలో అయినా సరే ఈ సెక్షువల్ అనేటువంటిది వాడిలో ఏదో కోశాన్ని పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎంత వీడు జ్ఞానవంతుడు, ఎంత స్వామీజీ అని అనుకున్నా వాడిలో ఎక్కడొక్కడ ఒక వీక్నెస్ కొట్టేస్తాం. అంటే అంటే ఇక్కడ ఈ ఆస్పెక్ట్ ఇవన్నీ పక్క పెట్టండి, మన మాస్టర్ గారు ఇవన్నీ పక్క పెట్టండి. జనరల్ గా బయట ఈ స్వామీజీలని ఏవో పెట్టేసుకున్నా కానీ వాటిలో ఎక్కడొక్కడ వాటిలో ఒక వీక్నెస్ అనేటువంటిది పక్క కొట్టేస్తాం. అందు గురించి ఈ గ్లాండ్స్ వీటిని జాగ్రత్తగా వీడు స్టిమ్యులేట్ చేసుకోకుండా వీడు జాగ్రత్తగా ఉండకపోతే ఆ సెక్షువల్ వాటిలో వీడు జారిపోతున్నాడు. ఎంత ప్రతిభావంతుడు, ప్రజ్ఞావంతుడు, చక్కగా ఒక ఆయన దక్షిణామూర్తి స్తోత్రంకి అలా వివరణలు అలా డిక్టేట్ చేసేసేస్తాడు. ఆయన ఇంకేవో చెప్పేస్తాడు, అది చెప్పేస్తాడు, సౌందర్యాల మీద డిక్టేషన్స్ ఇచ్చేస్తాడు. ఆయన అంత అద్భుతంగా ఇచ్చేస్తాడు. కానీ కొట్టేసింది ఆయన కూడా. ఏం చేయలేం. అంటే ఇలాంటి విషయాల్లో కూడా అంటే ఏ స్టెప్ లో అన్నవాడికైనా సరే ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. బట్ ఈ ఎగ్జామినేషన్ దాటేసాడు అన్నటువంటిది లేదు. అది మనం బాగా అవగాహన చేసుకోవాలి ఆ పాయింట్. Experimental as the science is, man seems to have been psychoanalyzed and understood at last. Man seems to have been psychoanalyzed. చక్కగా సైకోఅనలైజ్ అవ్వాలి. ఏంటి అసలు ఏం జరుగుతోంది వీడి మైండ్ లో, ఏం జరుగుతుంది వీడి బాడీలో, ఏంటి వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ నుంచి ఏంటి చెప్తోంది, ఏంటి ఎలా జరుగుతుంది అనేది దాని గురించి చక్కగా అవగాహన చేసుకోవాలి. And understood at last. Those elusive and intangible processes called emotions and mental concepts are accounted for in terms of matter. So, వీడి యొక్క ఎమోషన్స్, వీడి యొక్క మెంటాలిటీ ఇవన్నీ కూడా దాని యొక్క రిఫ్లెక్షన్ వాడి యొక్క భౌతికం మీద పడుతుంది. ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. To the glands and to the nervous system and to the poor are good development and functioning of man's apparatus of contact and response is ascribed all that he is. So వీడి విధంగా ఉండటకు కారణం వీడిలో ఉండేటువంటి ఎండోక్రైన్ సిస్టమ్, వీడిలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్. Of all that he is. A saint can be made into a sinner and a sinner into a saint. And this merely by increasing or decreasing certain internal secretions. Internal secretions లో తేడా వస్తే సెయింట్ కాస్త సిన్నర్ అయిపోతాడు, సిన్నర్ కాస్త సెయింట్ అయిపోతాడు. సింపుల్. కనుక thus a man is no better, no worse than the equipment with which he comes into the world, and his mechanism is the sum total of him. Is the sum total of him. He can improve it or misuse it. దాన్ని వాడు ఈ సెక్రెషన్స్ ని వీటిని చక్కగా వీడు వినియోగం చక్కగా వీడు ఇది చేసుకుంటే he can utilize it or he can misuse it. సమస్తం వాడి చెప్తున్నాను. That the man is no better, no worse than the equipment with which he comes into the world, and his mechanism is the sum total of. ఒక కార్ ఇచ్చారు, అందులో గేర్ వేస్తే ముందుకెళ్తుంది, బ్రేక్ కొడితే ఆగుతుంది, ఇవన్నీ వాడు చూపించి చెప్పాడు. యాక్సిడెంట్ చేసుకోకపోవడం నీ చేతుల్లో. ఇప్పుడు బండి అప్పుడే షోరూమ్ నుంచి బయట తెచ్చాడు, రోడ్డు మీదకి వెళ్ళాడు, పెద్ద యాక్సిడెంట్ చేసుకున్నాడు. అది వాడి చేతుల్లో. కార్ మెకానిజం అంతా కూడా పర్ఫెక్ట్ గా చేసిచ్చాడు. ఎక్కడ వీడి చేసిన దాంట్లో తప్పలేదు. దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అనేటువంటి మానవుడు దాన్ని చక్కగా ఇది చేసుకోవాలి. But the apparatus is the determining factor. Free will is eliminated and immortality denied. The best a man can do is so to act that he is happy and also to shoulder the responsibility of building better bodies
in order that the next generation can manifest better psychically. సో మనం అంటే ఈ సమస్తము దేనికి ఇచ్చారు? మనం సంతోషంగా ఉండడానికి. సంతోషంగా ఉండడానికే కామము అనేటువంటిది ఒకటి పెట్టారు. కానీ దాని గురించి నువ్వు తప్పుడు తడకలు చేసేస్తే ఇబ్బందులు పడతావు. కనుక మనకన్నా ఒక బెటర్ జనరేషన్ అందివ్వాలి అంటే మన యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చక్కగా విచ్చుకుని ఉన్నప్పుడే మనం బెటర్ జనరేషన్ మనం అందివ్వగలుగుతాం. కనుక మాస్టర్ గారు ఏమంటారంటే, వాడు రేపు పొద్దున ఒక గోల్డ్ మెడల్ సాధించాలనుకోండి, వాడు నా కుమారుడు అని చెప్పుకుంటావు. వాడు దొంగ పని చేశాడు అనుకోండి, వాడు నా కుమారుడు. ఎందుకంటే నీ కుమారుడు కాబట్టి చేశాడు, వేరే కుమారుడు అయితే చేయడు. నువ్వు రెండింటికి వీడే కాదు. కనుక మన యొక్క ఇది బాగుండాలి అంటే మన యొక్క నడవడి బాగుండాలి. Whether we agree with those conclusions or disagree, we must at least admit that with the mechanism the object of all study, it should eventually be possible to ascertain the laws and methods by which perfect bodies may be constructed. Literally, perfect bodies may be constructed, which in turn can be the instruments through which a perfect psychic nature can function. Through which perfect psychic nature can function. అంటే ఇప్పుడు ఒక మంచి బాడీ కన్స్ట్రక్ట్ చేస్తే ఒక మంచి సైకిక్ నేచర్ అంటే ఒక మంచి సోల్ ఆ బాడీని చక్కగా వినియోగించుకుంటుంది. సో ఆ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి వీడు వాటికి సరైనటువంటి బాడీ వీడు కన్స్ట్రక్ట్ చేసేటువంటి కార్యక్రమం వీడికి ఇచ్చారు గురించి. బట్ ఆర్ ఆల్ దీస్ కన్క్లూషన్స్ యాజ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ఫ్యాక్ట్ కరెక్ట్? హ్యాస్ మ్యాన్ ఇన్ అవుట్లైన్ బీన్ క్లాసిఫైడ్ అండ్ లేబుల్డ్, and does there remain only the filling of blanks in the general outline? Who can say? But to my mind, the answer lies in two questions or groups of questions. The one primarily a matter of the individual, and the second all embracing. So ఇదంతా కేవలం ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఆధారపడిందంటారా? అవునా అని అంటున్నారు ఆయన. ఇన్ఫాక్ట్ కరెక్ట్? హ్యాస్ మ్యాన్ ఇన్ అవుట్లైన్ బీన్ క్లాసిఫైడ్ అండ్ లేబుల్డ్, and does there remain only the filling of blanks in the general outline? Only అంటే అది ఇలా చేస్తుంది, ఇలా చేసుకుంటూ వెళ్ళడమైనా దీనికి పైన ఇంకేదైనా ఉందా? సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇదంతా మనకి చెప్పారు, ఈ ఫంక్షన్స్. సో దీన్ని గైడ్ చేసేటువంటిది కానీ, దీన్ని డైరెక్ట్ చేసేటువంటిది కానీ, దీన్ని విధంగా ఇది చేయటం అనేటువంటిది పైన ఇంకేదైనా ఉందా? కేవలం ఈ గ్లాండ్స్ యొక్క ఇష్టాయిష్టముల మీద సమస్తము నడుస్తుందా? Who can say? But to my mind, the answer lies in two questions. ఇది రెండుగా ఉంది. ఒకటి ఇండివిజువల్ గా ఉంది, ఇంకోటి ది ఆల్ ఎంబ్రేసింగ్. అంటే as for the individual, are glands and glandular function primary causes, or are they merely effects or instrumentalities? Is there not in truth something greater which lies beyond? అంటే ఈ గ్లాండ్స్, ఈ ఫంక్షన్స్ ఇదంతా ఉంది, కానీ ఇది ఈ విధంగా జరుగుతుందంటే దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ టు దిస్. అదంతా అది కరెంట్ వస్తుందండి, మన ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, స్విచ్ ఆఫ్ చేసుకుంటే లైట్ ఆగిపోతుంది, ఇదంతా కాదండి. ఇది ఇంట్లో మన ఇంట్లో ఇలా లైట్లు ఫ్యాన్లు ఇలా వస్తున్నాయంటే దీనికి బయట ఇంకోటి ఏదో ఉందండి, అందువల్ల మన ఇంట్లో లైట్లు ఇలా వెలుగుతున్నాయి. వేరే వాళ్ళ ఇంట్లో ఇంకో రకంగా లైట్లు వెలుగుతున్నాయి, మన ఇంట్లో ఈ రకంగా లైట్లు వెలుగుతున్నాయి. అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఇస్ కంట్రోలింగ్ దిస్ అని అంటున్నారు ఆయన. Which lies beyond. Is there not in each of us a soul which functions through the whole physical and psychic mechanism? సో దీనికి ఒక మాస్టర్ ల్యాండ్ కూడా ఉన్నాడు కదా, సోల్ అనేటువంటి వాడు కదా ఇదంతా చేస్తున్నాడు. దీని గురించి ఫర్దర్ గా ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః సమమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.